Schools and education గురించి మాట్లాడారు కదా. గోయింగ్ బై ద విద్యా కానుక ఇంటెంట్ ఇన్ ద లాస్ట్ 2 years 23, 24, 25 చూస్తే 7.5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు గవర్నమెంట్ స్కూల్స్లో. దట్ ఈస్ వన్ పాయింట్. మీరు 16,000 కోట్లు ఖర్చు పెట్టాం నాడు నేడు కింద స్కూల్స్ రీడెవలప్ చేయడానికి అని చెప్పారు. యాక్చువల్ ఎక్స్పెండిచర్ వాజ్ జస్ట్ అబౌట్ 8,000 crore, హాఫ్ ఆఫ్ ఇట్. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ స్పెండ్ చేసింది ఓన్లీ 1,200 crore. మిగతా అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ కింద వచ్చింది, వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ కొంత వచ్చింది, నాబార్డ్ లోన్ వచ్చింది. సార్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద నంబర్స్, బట్ మీరు ఏ స్కూల్ కన్నా వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, ముందు పెచ్చులు ఊడిపోయి నెత్తి మీద పడే పరిస్థితి నుంచి ఈరోజు ఎవ్రీ స్కూల్ ఒక డీసెంట్ టాయిలెట్, ఒక అమ్మాయి ఈరోజు చెట్ల కింద బాత్రూమ్ పోవాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు మంచి టాయిలెట్, ఒక కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఈరోజు ఏ స్కూల్ అయినా రెనోవేట్ అవుతాను. సిటిజన్ అమెండ్మెంట్ బిల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది పార్లమెంట్లో. కానీ మళ్ళీ బయటకు వచ్చి ప్లస్ మొన్న సిఏఏ యాక్ట్ మళ్ళీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చేసరికి ఒక ముస్లిం ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆయనతో మాట్లాడించి అంటే వాట్ ఐ ఫీల్ ఆర్ మేబీ జనరల్ ఇంప్రెషన్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే వాట్ డు యు వాంట్ టు ఆఫర్, వాట్ ఇస్ యువర్ ఎక్స్‌ప్లనేషన్? సంబడి జనరల్ ఈస్ ఆస్కింగ్ ఫైన్, లైక్ మీరు అడిగారు కాబట్టి ఐ వాంట్ ఆన్సర్ దిస్. సి యూ హ్యావ్ టు గో ఇన్ టు ద కంటెంట్స్ ఆఫ్ ద స్పీచ్. నేను ఏం మాట్లాడానంటే, సార్ మీరు మైనారిటీలకు అన్యాయం చేయొద్దండి. మైనారిటీస్కు ఈ బిల్లులో చాలా వాళ్ళకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ రిజర్వేషన్స్ అన్ని అడ్రస్ చేయకుండా ఈ బిల్ చేస్తే దీనికి విలువ ఉండదు. మైనారిటీస్కి మీరు అడ్రస్ చేసి వాళ్ళకి న్యాయం చేయగలిగితే ఈ బిల్లుకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో తర్వాత కూడా మేము అదే స్టాండ్లో వీ ఆల్వేస్ మెయింటైన్ దట్ స్టాండ్. ఈవెన్ ట్రిపుల్ తలాక్లో కూడా మేము చెప్పాం, సార్ ఇది అవుట్ రైట్ మైనారిటీస్కి వ్యతిరేకంగా ఉంది, దీన్ని మేము సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు, మేము వ్యతిరేకిస్తామని చెప్పి. సిఏఏలో కూడా నేనే మాట్లాడాను. హైయెస్ట్ ముస్లిమ్స్ ఉండేది నా కాన్స్టిట్యున్సీలో, వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నా. 100% వాళ్ళకు ఈరోజు కంఫర్ట్ లేకుండా ఈ బిల్లు పెడితే అన్యాయం జరుగుతుంది అని చెప్పి నేనే మాట్లాడాను. మీరు సీఎం గారు క్లోజ్ క్వార్టర్లో వన్ ఆఫ్ ద కీ మెంబర్స్ కదా. సో ఇన్ కేస్ ద గవర్నమెంట్ రిటర్న్స్ టు పవర్, ఎస్ సార్, దర్ ఇస్ అప్రహెన్షన్ దట్ ఈ ఇప్పుడున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో కాల్డ్ వెల్ఫేర్ స్కీమ్స్, వీటిలో మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ బీ స్క్రాప్డ్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ. అండ్ అదర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ పావర్టీ. మీరు చెప్పిన దాని ప్రకారం 11.77% నుంచి 6.06%కి స్టేట్లో పడిపోయింది. సో ఈ మేరకు వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయాల్సిన అవసరం లేదు అన్న భావన కూడా ఈ రూలింగ్ పార్టీలో గవర్నమెంట్లో ఉంది. దానివల్ల ఈ స్కీమ్స్ అన్ని రద్దు చేస్తారు అన్న టాక్ నడుస్తుంది. ఇది జనరల్గా ఈ టాక్ తీసుకొచ్చేది అపోజిషన్ పార్టీ తీసుకొస్తాయి సార్. మేము చెప్పిన స్కీమ్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. ముఖ్యమంత్రి గారు సిద్ధం సభలో చెప్పారు, ఈ పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. సో మేము ఇప్పుడు దాంట్లో వచ్చే మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు పెరిగేటివి ఉన్నాయి, లేకపోతే ఏదైనా చేంజెస్ ఉంటే డెఫినెట్గా తీసుకొస్తారు. సో మా మేనిఫెస్టో అనేది ఇంకా 100% అది ఇంకా మీరు స్టాంప్ పేపర్లో రాయించినట్టే. వచ్చే 5 ఏళ్ళు కూడా ఇవే ప్రయారిటీస్ ఉంటాయా సార్? మీ గవర్నమెంట్కి ప్రయారిటీస్ మారుతాయి డెఫినెట్గా. అంటే కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్, విద్యా వైద్యం అనేది బేసిక్ రిక్వైర్మెంట్స్ డెఫినెట్గా రాబో రోజుల్లో ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తారు. సో డెఫినెట్గా మేము ఇప్పుడు వేరియస్ ఈ పోర్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి, ఫిషింగ్ హార్బర్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. సో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ తీసుకుపోతాం. మీరు చూసింటారు మచిలీపట్నం పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు టెంకాయ కొట్టి ఓపెన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి వచ్చి ఓపెన్ చేసినారు. ఈరోజు పని జరుగుతుంది. పని కూడా అడ్వాన్స్డ్ ఇంకా 1 yearలో పూర్తి అవుతుంది. ఈరోజు అదే కాదు, రామాయపట్నం పోర్టు ఎంతోమంది చెప్పారు. ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది. ఒక్క పోర్ట్ వల్ల ఎంత డెవలప్మెంట్ వచ్చింది, ఎన్ని మీకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సో సిమిలర్గా 3 కొత్త పోర్ట్లు. ఒక్కటి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేసి ఏదన్నా ఒక పోర్ట్ ఆయన కట్టింది చెప్పండి. ఈరోజు ఫిషింగ్ హార్బర్స్, ఈరోజు మనకు ఆక్వా ఎక్స్పోర్ట్స్లో ఏపీ టాప్ ఉంది, కంట్రీలోనే ఏపీ టాప్ ఉంది. ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ 10 ఫిషింగ్ హార్బర్స్లో ఆల్మోస్ట్ మెజారిటీ కంప్లీషన్లో ఉన్నాయి. సో ఈ 10 ఫిషింగ్ హార్బర్స్ కంప్లీట్ అవుతే రైతులు కూడా అవి చిన్న శాటిలైట్ పోర్ట్ లాగా ఉంటుంది. సో చిన్న మనం ఆంధ్రాలోనే మనము బై రోడ్ కన్నా యూ కెన్ ఫిషింగ్ హార్బర్స్ ద్వారా మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో అసలు గ్రోత్ అనేది అన్లిమిటెడ్. ఏపీ ఈజ్ గోయింగ్ టు బూమ్ లైక్ ఎనీథింగ్.